AD 52లో మందిరం స్టార్ట్ చేశారు. AD 52 నుంచి AD 63 అంటే దాదాపుగా 11-12 సంవత్సరాలు ఆయన ఇక్కడే సువార్త పని చేశాడు, ఈ కేరళ మలబార్ ప్రాంతంలో. సో ఇక్కడ నుండి తమిళనాడు వాళ్ళు కొంతమంది వచ్చి సువార్త చెప్పమని తీసుకెళ్లారు. అక్కడ కూడా సువార్త చెప్తున్న క్రమంలో ప్రార్థన చేసుకుంటుంటే బల్లెపోటు పొడిచారు. ఇది ఆయన స్వయంగా కట్టుకున్న చర్చ్. చివరిగా ఎవరు అంటూ ఉంటారు, మీకు చెప్తాను, చూపిస్తాను రండి. సో మనం వెళ్ళేది పరిశుద్ధమైన స్థలం కనుక చెప్పులు బయటే వెళ్ళటం మంచిది. కొంతమంది తెలియక ఇక్కడ కూడా తెచ్చినట్టున్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఇదన్నమాట, అక్కడ ప్రేస్టర్ ఉంటారు. ఇది సిరియన్ ఆర్థోటిక్స్ వాళ్ళది. ఇదంతా చాలా బాగుంది. ఇదంతా వుడ్ వర్క్, ఈ మధ్య రీసెంట్గా చేశారు పైన కప్పు వరకు. అదిగోండి ఆయన ఎక్కడున్నా కూడా మై లార్డ్ అండ్ మై గాడ్ అని సంబోధిస్తూ ఉంటారు. సో అందుకని మనం మందిరంలోకి వెళ్దాం. చాలా బాగుంది, చాలా అందంగా తయారు చేశారు ఇంత ముందు కంటే ఇప్పుడు. ఈ రాళ్ళకు కూడా మంచి పాలిష్ వేసి బాగా కడిగారండి. ఇక్కడంతా ఇంతకుముందు నల్లగా ఉండేవి, అవన్నీ పోయి ఇప్పుడు బాగుంది. సిలువను చెక్కారు. ఇదంతా కేరళ స్టైల్ అనమాట, నాట్ హిందూ స్టైల్, కేరళ స్టైల్. ఇదిగోండి ఇక్కడంతా కూడా ఇంతకుముందు కూర్చొని వెళ్ళాం. ఇప్పుడు చాలా స్పెషల్గా చాలా బాగా చేసి పెట్టారు. ఈ చర్చికి సంబంధించి స్వయంగా ఆయనే, తోమా గారే స్వయంగా రాళ్ళు చెక్కుకొని కట్టాడు. సగం వరకు కట్టాడు. ఇది 7.5 చర్చ్. ఈ సగం తర్వాత ఆయన చెన్నై ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇంకక్కడ సువార్త నిమిత్తం చేస్తే వాళ్ళని తీసుకొని పొడి చూశారు. చూడండి ఇదిగోండి, ఇదంతా రాయితో చేయబడిన కానుకల పెట్టె. దీనికి ఒక లాకర్ పెట్టారు ఇటువైపు, రాయితో చేయబడింది అది. సో ఇంకా లోపలికి వెళ్దాం. ఇదిగోండి అప్పట్లోవి ఈ పరిసర ప్రాంతాల్లో సాంప్రదాయబద్ధంగా అన్నీ చెక్కారు. అవి ఇంతకుముందు వీడియోలో బాగా కనిపించాయి. సో అదనమాట, ఇది తోమా గారి నమూనా ఊహా చిత్రం అనుకోండి. ఇదేమో మరీ తల్లి యేసుప్రభు చిన్నప్పుడుదని వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్దాం. ప్రైజ్ గాడ్. చాలా బాగుంది. అద్భుతమైన విషయం ఏంటంటే వీటిని ఈ మధ్య తీసి రిపేర్ చేయించారు. చూడండి, పురాతనమైన రాళ్ళు అండి.